రాజకీయ పార్టీలు వాస్తవిక దృక్పథంతో ఆత్మసమీక్ష చేసుకుంటాయంటే జాతీయ పార్టీలు చేసుకుంటాయి. వాళ్ళు మేధో మదనాల పేరుతోనో లేకపోతే కనుక అంశ సమీక్షల పేరుతోనో భారతీయ జనతా పార్టీనో కాంగ్రెస్ పార్టీనో దెబ్బతిన్నటువంటి సందర్భంలో కూర్చుని చర్చించుకుంటారు. కానీ ప్రాంతీయ పార్టీలు మాత్రం అదే మోసధోరణితో ఉంటే ఓటమికి సాకులు ఎతుకుతాయి తప్పించి సరైనటువంటి దృక్పథంతో ఆలోచించడానికి సాక్ష్యం తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి పోటీ చేసిన 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గెలిచిన ఓడిన అభ్యర్థులు అలాగే ఎంపీలలో ఓడినటువంటి వాళ్ళు అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటి? సోషల్ ఇంజనీరింగ్ రివర్స్ కావడం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతమంది ఓసీలు గెలిచింది ఎప్పుడు లేదు. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటే ఓసీలు అందరూ వదిలేశారు. దాదాపు 35 మంది కమ్మ సామాజిక వర్గం, 34 మంది రెడ్డి సామాజిక వర్గం, 19 మంది కాపు సామాజిక వర్గం ఇట్లా వచ్చినాయి. టోటల్గా 7 రాజు సామాజిక వర్గం ఇట్లాగా టోటల్గా 90 మంది ఓసీలు గెలిచారు. అంటే ఓసీ పోలరైజేషన్ జరిగింది. ఇది సమీక్షించుకోవాల్సి ఉంది. వాళ్ళని నిర్లక్ష్యం చేశాడన్నటువంటి ఫీలింగ్ ఉంది. దానికి సమాధానం లేదు. ఏ నాయకుడు ఆయన నోటీస్కి తీసుకెళ్ళినట్లేరు. అదే సందర్భంలో పెన్షన్ జగన్ కంటే ఎక్కువ ఇస్తానని బాబు అన్నప్పుడు నమ్మర్లే అన్నటువంటి నమ్మకంతో జగన్ ఉన్నారు. కానీ అది జనం నమ్మారు. ఆ విషయం జగన్కి చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. అలాగే సంక్షేమ పథకాలు నవరత్నాలు అయితే సూపర్ 6 అంతకంటే అట్రాక్ట్ అయ్యారు వాళ్ళు అన్నటువంటిది జగన్కి చెప్పిన వాళ్ళు లేరు. 50 ఏళ్లకే పెన్షన్ అన్నప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లోనే 50 ఏళ్లకే పెన్షన్ వస్తున్నప్పుడు ఎందుకు వదులుకోవాలి అన్నటువంటి ఫీలింగ్ వచ్చిందన్నది చెప్పిన వాళ్ళు లేరు. దీనికి తోడు హేట్రేట్ పాలిటిక్స్, కమ్మ సామాజిక వర్గాన్ని తీవ్రంగా అవమానించినటువంటి అంశాలు, కాపు సామాజిక వర్గం పోలరైజ్ అయినటువంటి అంశం, రెడ్డి సామాజిక వర్గం కాడొదిలేసిన అంశం ఆయనకి చెప్పిన వాళ్ళు లేరు. ఎంతసేపటికి ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అందరూ మనకే అన్నారు కానీ ఇట్లా జరిగింది అంటే అదే ఏ ఈవెంలో వాళ్ళు ఏదో మేనేజ్ చేసి ఉంటారులే అనే అమాయకత్వంలోనే ఇంకా ఉన్నట్టే కనబడుతుంది.